నాకు రాజకీయాల్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరున్నారంటే అది నారా లోకేష్. అంతేకాకుండా అత్యంతగా గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం కోల్పోయినాక 2019లో ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితుల్లో నారా లోకేష్ గారితో అసోసియేట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఆయనకి ఎంతో కొంత సహాయం చేద్దామని కరోనా సమయం తర్వాత నుంచి. మీ ఆలోచన రాజకీయంలోకి రావటం అని లేదంటే పెద్ద ఆయన పిలవటం కానీ? ఏమీ లేదు, నేను నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి బ్యాక్ అండ్ వర్క్ చేస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారితో బ్యాక్ అండ్ వర్క్ మొదలైన కాలక్రమంలో ఎప్పుడైతే విజయవాడలో వివాదాస్పదం కార్యక్రమాలు మొదలైనవి తప్పని పరిస్థితుల్లో నేనే వెళ్ళి పెద్ద ఆయన కోరాను. ఆయన లేదు ఎంపీ ఉన్నాడు కదా చూద్దాం, అప్పుడే కాదు కదా ఇది అని అన్నారు. కానీ నేనైతే సరే సార్ ఏది చెప్పినా సిద్ధంగా ఉన్నా. ఆ రోజు సార్ ఎవరికి సీట్ చెప్పినా మేము కూర్చుని పనిచేయడానికే ఉన్నాం. నాకు తెలుగుదేశం అధికారంలో రావాలి, సార్ ముఖ్యమంత్రి అవ్వాలి, నారా లోకేష్ చక్కటి పొజిషన్లో చూడాలి. నాకు ఎందుకంటే నాకు రాజకీయాల్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరున్నారంటే అది నారా లోకేష్. కాబట్టి అంతేకాకుండా అత్యంతగా గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తులు అధికారంలో ఉండాలని కోరుకుంటా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు రావటము, మీ అన్నగారు రాజకీయ సన్యాసమే తీసుకుంటానని చెప్పటము, దీన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఒక మనిషికి అహంభావం అనేది ఉండకూడదు. పెద్దలని మనకు ఎవరైతే గౌరవం ఇచ్చారో తల్లి లాంటి పార్టీని గౌరవించాలి. ఆ నడిపించే నాయకుడు మనకు ఎంత ఇబ్బంది ఉన్నా లాస్ట్కి మనం చెప్పాలి, లీడర్ ఈజ్ ద డెసిషన్, ఈజ్ ద ఫైనల్ డెసిషన్ అని ఉండాలి. ఏదైనా ఉంటే క్లోజ్డ్ బాడీలోకి వెళ్ళి కూర్చుని లీడర్తో ఎంతన్నా డిబేట్ చేయొచ్చు, కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడటం అనేది చేస్తే దానికన్నా బాధాకరమైన విషయాలు ఉండవు. అన్నిటికన్నా ఒక అహంభావం, నేను 3 లక్షల మెజార్టీతో గెలుస్తాను, నేను ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా గెలుస్తాను, నేను 3 లక్షలతో గెలుస్తానంటే ప్రజలు కానీ దైవం కానీ నువ్వు తలచింది నీకు ఇచ్చింది. నువ్వు 3 లక్షలతో గెలుస్తాను అన్నది అత్యధికంగా చరిత్రలో చరిత్రహీనులకి రికార్డులు ఇస్తారు. 3 లక్షల మెజార్టీతో నిన్ను ఓడించడం జరిగింది. వాళ్ళ నాయకుడు కూడా వైనాట్ 175 అనటం అనేది రాజకీయ చరిత్రలో లేదు. వైనాట్ 175 కొంచెం త్రుట్లో తప్పింది ప్రమాదం. ఇంకొక 7-8 సీట్లు కనుక మేము సరిగ్గా ఇచ్చగలిగితే సింగిల్ డిజిట్లోకి 11 కూడా కాదు, సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోయేవాడు. అదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీ కొంచెం ముందుగా మేల్కొని ఉంటే 25కి 25 ఎంపీ సీట్లు మేము గెలిచేవాళ్ళం. కాబట్టి వైనాట్ 170 కాదు, వైనాట్ 25 లేచిపోయేది పార్లమెంట్లో. మనం కూడా చూసాం పులివెందులు లాంటి ప్రదేశంలో ఒక డిపాజిట్ కోల్పోవడం అంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, అంటే మనం చూస్తే ఎక్కడైనా పోటీ ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు గెలుస్తారు అని అంటారు, కానీ పోటీతో అది నాయకుడు ఉన్న చోట పోటీతో ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ డిపాజిట్లు కోల్పోయారంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుసా? జగన్ రెడ్డి మీద, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మీద ప్రజలైతే మాత్రం చాలా తీవ్రమైన ఆగ్రహవేశంతో ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు సార్, నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను చిన్ని గారి దగ్గరికి అని అంటేనే ఒక 100 మంది అయినా కావచ్చు, లేదా తెలిసిన వెల్ విషర్స్ కావచ్చు, మీ తాతగారి నుండే మీ ఫ్యామిలీ కేసినేని అని అంటే ఎంత మంచి ఫ్యామిలీ అనేది తెలుసు. అన్నదమ్ములు అసలు విడిపోతారని కూడా ఎవరు అనుకోలేదు, కానీ మరీ 20 ఇయర్స్ అని అంటే రీజన్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అని అడగటమే తప్పితే కానీ విభేదం అర్థం కాదు. 2 విషయాలు. మా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా, వ్యాపారం కూడా ఉమ్మడిగా ఉండేది. మా తాతగారి సమయం నుంచి కూడా ఈ వ్యాపారం చేసాము, అదొక బ్రాండ్ క్రియేట్ చేసాం. నేను అయిపోయినాక నేను కానీ ఆయన కానీ తీసుకుని వెళ్ళి ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. సరే, వ్యాపారంలో కూడా ఏ రోజు కూడా మాకు అంత విభేదాలు ఉండే కదా, కానీ సహించలేని పరిస్థితుల్లో చిన్న చిన్న మాటలు ఇవన్నీ కూడా అంటాం. సరే, ఎందుకు మనం ప్రశాంతంగా విడిపోదాం, ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ అనేది వచ్చి విడిపోయాం. ఏ రోజు కూడా దాని ఇష్యూ మీద ఇది చేయలేదు. విడిపోయిన కాడి నుంచి కూడా తట్టుకోలేని మనస్తత్వం వల్ల వ్యాపారంలో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను బయటకు వచ్చి ఒక వ్యాపారం అంతా ఆయనకి ఇచ్చి, నేను వ్యాపారం ఉంచుకుంటే వేరు, వ్యాపారం అంతా ఆయనకి ఇచ్చి. తాతగారు ఫామ్ చేసినటువంటి కేసినేని ట్రావెల్ పరిస్థితి ఏంటి సార్? చేసిన ట్రావెల్స్ పరిస్థితి ఆయనకి అప్పచెప్పి నేను వ్యాపారం ఆయనకే ఇచ్చేసి బయటకు రావడం జరిగింది. నేను వచ్చిన కొన్ని రోజులు బాగానే జరిగింది, కానీ అసమర్థత వల్ల ఆ వ్యాపారాన్ని కూడా మూసివేసి ఇవాళ దానికి వంకలు 100 రకాలు చెప్తుంది. వాళ్ళు చూస్తే వ్యాపారం బ్రహ్మాండంగా అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చిన రోజు వాళ్ళు ఉన్న బ్రాండెడ్ వ్యాపారాన్ని చంపేయడం అంటే దారుణమైన విషయం. తన ఇన్ఎఫిషియన్సీ అక్కడే అర్థమవుతుంది. కుటుంబాల పరిస్థితి ఎట్లా సార్? మరి మీరిద్దరు విభేదాలున్నా పిల్లలు కలవటం కానీ మీరే చూశారు కదా, ఎలక్షన్ సమయంలో నన్ను ఏ విధంగా విమర్శించారో. ఏ రోజు పిల్లలు కూడా, నేనైతే నన్ను పిల్లలుగానే ఫీల్ అవుతాను, నేనైతే ఎవరిని విమర్శించను. పిల్లలను కూడా విమర్శించే స్థాయికి దిగజారే పరిస్థితి ఆయన చేసుకున్నాడు. కానీ నేను మాత్రం
ఆయన్ని ఇష్యూ బేస్డ్ విమర్శలే చేశాను కానీ ఏదో మరీ శృతి తప్పినప్పుడు ఈ మధ్య కాలంలో మాట్లాడాను కానీ ఆయన విషయాలు ఏ రోజు కూడా శృతి తప్పకుండా నేను రాజకీయంగా కానీ నువ్వు చేసిన అభివృద్ధి మీదే మాట్లాడాను. మీరు చూస్తే ఎలక్షన్ సమయంలో ఆయన మీట్ ద ప్రెస్ పెట్టి రకరకాల ఆరోపణలతో 100 పుస్తకాలు పెట్టాడు, దాంట్లో ఏది నిరూపించలేపాడు. కానీ మర్నాడు 2 రోజుల తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి మీద హాస్పిటల్ గురించి మాట్లాడా, రోడ్స్ గురించి మాట్లాడా, రైల్వే స్టేషన్ గురించి మాట్లాడా. అదే మాట్లాడాను కానీ ఏం చేసావు 10 సంవత్సరాల్లో ఉన్నాను. కానీ ఇవాళ నేను అధికారంలోకి వచ్చినాక వాటిలన్నింటినీ పరిష్కరించే మార్గంలో చూపించాను. ఆ 100 పుస్తకాల్లో చేసిన విమర్శలు ఇంకా ముందుకు తీసుకెళ్తారేమో అనుకున్నాము, కానీ ఆయన సన్యాసమే తీసుకున్నానని ప్రకటించిన తర్వాత ముందుకు రాని పరిస్థితి ఆ సమస్య. సన్యాసం తీసుకున్నా కూడా విమర్శించాడు. ఈ మధ్య 9 నెలల బ్యాక్ సోషల్ మీడియా వేదికగా ఏదో పిచ్చి ఆరోపణలు చేశారు. ఏదో కంపెనీ చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చేసారు, ఆ భూములన్నీ ఇతనికి అన్నాడు. అంటే నువ్వు గవర్నమెంట్ని విమర్శిస్తున్నావా, నన్ను విమర్శిస్తున్నావా నాకు అర్థం కాల. అదే ఇప్పటికి కూడా అది మీరు చూస్తే జగన్ కోవట్లోని వ్యక్తులు వీళ్ళందరూ. జగన్కి రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఒకటి కోడికత్తిలాగా డ్రామాలన్నీ గులకరాయిలాగా, హెలికాప్టర్ రాయి, బాబాయి హెచ్చ, ఇటువంటి డ్రామాల్లో చూస్తే రపరప, మన ఈ మధ్య చూస్తే మామిడికాయలు రోడ్డు మీద ఇది చేయటం, ఇటువంటి రకరకాల డ్రామాల్లో ఇదొక రకమైన ఇంటర్నల్ డ్రామా. నేను రాజకీయ సన్యాసం చేస్తా అంటాడు. ఇటువంటి కోవర్ట్లను పెట్టుకుని ఏదో న్యూట్రల్ వాళ్ళలాగే విమర్శలు చేపిస్తా ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేస్తున్నాడు. ఇటువంటి దౌర్భాగ్యులు అందరూ తయారయ్యారు కాబట్టి రాష్ట్రం ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.